అనంతమైన సముద్రం లాంటి ఆయుర్వేద శాస్త్రాన్ని సమగ్రంగా మానవాళికి అందించిన మహానుభావుడు చరకుడు. ఆయన జననం, జన్మస్థలం, జీవితకాలం వంటి జీవిత విశేషాలు ఇప్పుడు మనకి అందుబాటులో లేవు. అయితే చరకుడు అనే పదానికి అర్థం కాలగర్భంలో కలిసిపోతున్న వేద విద్యను, విజ్ఞాన శాస్త్రమును తత్సంబంధమైన ప్రాంతాల్లో సంచరించి సంగ్రహంగా వాటిని తిరిగి ప్రకాశంలోకి తీసుకొచ్చే జ్ఞాని అని పెద్దలు భాష్యం చెప్పారు. ఈయన వేదాల్లో సూత్రప్రాయంగా ఉండే వైద్య విజ్ఞాన విషయాలను విస్తారంగా వివరించి, సుదీర్ఘమైన విషయాలను సులభతరంగా మార్చి, అంతరించిపోతున్న ప్రాచీన తంత్రాలను సవరించి మెరుగులు దిద్ది వాటికి నూతనత్వం ఆపాదించిన మహనీయుడు. అందుకే ఆయనకు చరకుడు అనే పేరు వచ్చింది. ఈయన పాతంజలి యోగ దర్శనం, వ్యాకరణ మహాభాష్యం, అగ్నివేశతంత్ర ప్రతి సంస్కరణలు మొదలైన ఎన్నో గ్రంథాలు రచించారు. అందులో అగ్నివేశతంత్ర ప్రతి సంస్కరణలు అనే గ్రంథం చరక సంహితగా ప్రసిద్ధి చెందింది. చరకుడు చికిత్స కంటే ముందు వ్యాధి యొక్క కారణం కనుక్కోవడం ముఖ్యమని ప్రతిపాదించాడు. చరక సంహిత ఉపోద్ఘాతంలో చరకుడు ఈ గ్రంథంలో లేని ఏ విషయం కూడా వేరే గ్రంథంలో లభించదు అని చెప్పాడు. ఇది 128 అధ్యాయాల్లో 12,000 సూత్రాలు కలిగి ఉంది. ఈ గ్రంథం సూత్రస్థానం, నిదాన స్థానం, విమాన స్థానం, శరీర స్థానం, ఇంద్రియ స్థానం, చికిత్సా స్థానం, కల్పనా స్థానం, సిద్ధి స్థానం మొదలైన 8 స్థానాలుగా విభజించబడింది. ఇందులో మొదటిదైన సూత్రస్థానం ఆయుర్వేదం యొక్క మౌలిక తత్వశాస్త్రం యొక్క పర్యావలోకనం, అంటే ఓవర్వ్యూ ఆఫ్ కోర్ ఫిలాసఫీ, మరియు చికిత్సల పట్ల అవసరమైన విధానం గురించి మాట్లాడుతుంది, అంటే నెసరీ ఆఫ్ మెథడ్స్ ఫర్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతుంది. రెండవదైన నిదాన స్థానం 8 రకాల ప్రధానమైన వ్యాధులు, వాటి కారణాల గురించి మాట్లాడుతుంది. మూడవదైన విమాన స్థానం రుచి మరియు ఆహార నియమాల యొక్క శిక్షణ, వాటి విధానాల గురించి మాట్లాడుతుంది. నాలుగవదైన శరీర స్థానం శరీర నిర్మాణ శాస్త్రం గురించి చెప్తుంది. ఐదవదైన ఇంద్రియ స్థానం రోగం యొక్క నిర్ధారణ మరియు రోగం యొక్క నిరూపణ గురించి చెప్తుంది. ఆరవదైన చికిత్సా స్థానం ప్రత్యేక చికిత్సా పద్ధతుల గురించి మాట్లాడుతుంది. ఏడవదైన కల్పస్థానం ఖచ్చితమైన చికిత్స కోసం మందులు ఎలా సిద్ధం చేయాలి, వాటి యొక్క పద్ధతుల గురించి చెప్తుంది. ఇక ఆఖరిదైన సిద్ధి స్థానం మానవుని ఆరోగ్యం బాగుండాలంటే ఏం చేయాలో దానికి సంబంధించిన సలహాలు, సూచనలు ఇస్తుంది. మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం రెండూ సరిగ్గా ఉండడమే నిజమైన సంపూర్ణ ఆరోగ్య స్థితి అనే జ్ఞానం ఆయుర్వేద వైద్య శాస్త్రం ఏనాడో భారతీయులకు అందించింది. చరక సంహితలో చాలా అద్భుతమైన, ముఖ్యమైన విషయాలు వివరించబడ్డాయి. అందులో ప్రధానమైనవి ఆహార నియమాల గురించి ఇలా రాసింది. రుచి మరియు మృదుత్వము కలిగి నియమానుసారంగా వండిన ఆహార పదార్థాలను మాత్రమే మానవుడు భుజించాలి. శరీరం మంచి స్థితిలో ఉంచుకోవడానికి వరి అన్నం యోగ్యమైనది. మంచినీరు రోజు నియమానుసారంగా తాగడం ద్వారా శరీర శ్రమ పోయి మనసుకి ఉల్లాసం కలుగుతుంది. శరీర దృఢత్వం పొందడానికి మరియు ఆయుష్ను పెంచుకోవడానికి ఆవు పాలు శ్రేష్టమైనవి. జబ్బుపడ్డ శరీరంలో వాత, పిత్త, కఫ ధాతువులను అదుపులో పెట్టుకోవడం ద్వారా శరీరానికి స్వస్థత ఏర్పడుతుందని మరియు వాటిని అదుపులో పెట్టుకునే విధానాలు ఈ చరక సంహితలో తెలుపబడ్డాయి. చరక సంహితలో ఈ రోజు ఎంతో అధునాతనం అని చెప్పబడుతున్న శబ్ద చికిత్సా విధానం, అంటే అల్ట్రాసోనిక్ ట్రీట్మెంట్ వంటి విధానం ఆ కాలంలోనే చెప్పబడింది అంటే ఇది ఎంత ఉత్కృష్టమైన గ్రంథమో అర్థం చేసుకోవచ్చు. వివిధ మంత్రాలను ఉచ్చరించడం ద్వారా ఆ శబ్దాలు రోగులపై ప్రభావాన్ని చూపిస్తాయని, తద్వారా స్వస్థత ఏర్పడుతుందని చరకుడు ఆనాడే గుర్తించాడు. ఉసిరి, వేప, కరక్కాయ ఇంకా ఎన్నో రకాలైన మొక్కల మరియు వృక్షాల ఔషధ గుణాలు, అవి నివారించే వ్యాధుల గురించి ఇందులో వివరించాడు చరకుడు. చరకుడు పాదరసాన్ని వైద్యంలో ఉపయోగించిన మేధావి. ఆహార ఫల రూపంలో శుక్రధాతువు అంటే స్పెర్మ్ కాపాడుకోవడం ద్వారా శరీరానికి కలిగే దివ్యత్వం గురించిన విషయాలను చరకుడు ఈ గ్రంథంలో వివరించాడు. చరకుడు ఒక వైద్య శాస్త్రవేత్త మాత్రమే కాదు, ఆయన పరిశోధించిన విషయాలు గ్రామ గ్రామాన ప్రచారం చేసి సామాన్యుడికి కూడా వైద్యం అందేలా కృషి చేసిన ఒక సామాజికవేత్త కూడా. దేవతలలో వైద్య శాస్త్రానికి అధిష్టాన దేవత అయిన పతంజలి మానవ రూపంలో భరత భూమిపై అవతరించాడేమో అనిపించే మహర్షులలో చరకుడు అగ్రగణ్యుడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనుండే గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా మా కొత్త కంటెంట్ని నోటిఫికేషన్ రూపంలో పొందండి. థ్యాంక్ యూ ఆల్.